జయ శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈరోజు తిరుప్పావైలో 25వ పాసురం. ஒருத்தி மகனாய் பிறந்து ஓரில் அவில் உரித்து மகனாய் ஒழித்து வளர தருக்கிலானாகித்தான் தீங்கு நினைந்த கருத்தை பிஞ்சை பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பெண்ண நின்ற நெடுமாலே உன்னை ருத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி వరుత్తముం తీరుందు మగిజిందు ఏలోరెంబావాయ్. పాసురం యొక్క భావం. ఈ పాసురంలో గోపికలు శ్రీకృష్ణుని గొప్పతనాన్ని, ఆయన అవతార విశేషాలను కొనియాడుతూ తమ కోరికను విన్నవించుకుంటారు. కృష్ణ, నీవు ఒక ఉత్తమ మహిళ అయిన దేవకికి పుట్టి అదే రాత్రికి రాత్రే మరొక పుణ్యవతి అయిన యశోదకు దత్తపుత్రుడివై రహస్యంగా పెరిగావు. నీవు పుట్టడమే కంసుడికి ముచ్చువులా పుట్టావు. నిన్ను చంపాలని కంసుడు వేసిన పన్నాగాలన్నీ నీవు పసిబిడ్డగానే తిప్పికొట్టావు. అతని కడుపులో భయం అనే మంటను పుట్టించిన గొప్పవాడవు నీవు. అటువంటి పరాక్రమవంతుడైన నిన్ను మేము ప్రార్థించడానికి వచ్చాము. మేము నిన్ను కోరి వచ్చినది కేవలం నీ సేవ భాగ్యం కోసమే. లక్ష్మీదేవికి ఇష్టమైన నీ సంపదను, నీ శౌర్యాన్ని మేము కీర్తిస్తాము. మా బాధలన్నీ తొలగిపోయి నీ కృపతో మేము సంతోషంగా ఉండేలాగా అనుగ్రహించు స్వామి. పాసురం యొక్క అంతరార్థం. ఈ పాసురంలో భగవంతుని రక్షణ శక్తి గురించి వివరించబడింది. శత్రువులైన కంసుడి వంటి వారికి భగవంతుడు అగ్నిలా కనిపిస్తాడు. కానీ శరణు కోరిన భక్తులకు మాత్రం చల్లని నీడలా రక్షకుడులా కనిపిస్తాడు. తనను నమ్మిన వారి కష్టాలను తీరుస్తాడని ఈ పాసురం మనకి తెలియజేస్తుంది. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.